నారాయణ మెడికల్ కాలేజీలో గత 15 ఏళ్లుగా నారాయణ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మంచి డాక్టర్స్ని తీసుకురావడానికి. ఆయన వల్ల కావడంలా. మంచి డాక్టర్లు రారు. ఒక డాక్టర్ ప్రొఫెసర్స్ రారు. ఒక డాక్టర్కి అయితే ఆయన నెలకు 15 లక్షల జీతం ఇస్తున్నాడు. సో ప్రభుత్వ రంగంలో అది వీలు కాదు కదా. 15 లక్షలు ఇచ్చి ఒక ప్రొఫెసర్ని తీసుకొచ్చి అక్కడ చేయడం అనేది వీలు కాదు కదా. వాళ్ళ పే స్కేల్స్ ప్రకారం ఇస్తారు. వాళ్ళుండే పే స్కేల్స్ ప్రకారం ఇస్తారు. డాక్టర్లు రారు, ప్రొఫెసర్స్ రారు. అందువల్ల ప్రైవేట్ రంగంలోనే మెడికల్ కాలేజీలు ఉంటే సక్సెస్ అవుతాయి. కానీ అవి కన్వీనియంట్ ప్లేసుల్లో కూడా ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఉంటే, ఇప్పుడు ప్రొఫెసర్కి పిల్లలు ఉంటారు, భార్య ఆ తల్లి తండ్రి ఉంటారు, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా చూడాలి కదా. పిల్లలు ఎక్కడ చదువుకోవాలి? వాళ్ళకి అక్కడ చదువులు వస్తు లేనప్పుడు ఆ డాక్టర్ అక్కడ వచ్చి ఉద్యోగం ఎందుకు చేస్తాడు? ఆయనకి సిటీస్లో ఉద్యోగాలు ఉన్నాయి, డాక్టర్స్కి డిమాండ్ ఉంది. గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఆంధ్రదేశంలో అవసరాన్ని మించిన డాక్టర్లు ఉన్నారనేది ఒక అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలతో పోలిస్తే డబుల్ సంఖ్యలో మనకు ఆంధ్రాలో డాక్టర్లు ఉన్నారు. సో డాక్టర్ల అవసరం ఆంధ్రాలో లేదు, కానీ మిగతా అన్ని దగ్గరలో ఉంది. మనకుండే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ లోనే ఎక్కువ ఉన్నారు.